ప్రజలంతా రూల్స్ పాటించాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా కేసులు పెట్టబడతాయి. నేరం చేయాల్సిన పని లేదు. నేరగాళ్లకు సహాయం చేసినా మీరు నేరస్తులే అవుతారు. మత్తులో పడకండి, మీ కుటుంబాలను ఆగం చేసుకోకండి. జూదం ఆ పూటకు సరదా, హద్దు మీరితే మీ జీవితానికి యమపాశం. తస్మాత్ జాగ్రత్త. ఇగో గిట్లా చెప్తుంటారు, కానీ గా రూల్స్ నాకు కాదనుకున్నట్టున్నాడు గీ పోలీస్ అన్న. వరెవ్వా, పోలీస్ అన్న సుత బెట్టింగ్ యాప్లకు దిగిండు. టెలిగ్రామ్ లో ఓ ఛానల్ పెట్టి బెట్టింగ్ ఎట్లా పెట్టాలి, ఎట్లా కమాయించాలని సలహాలు ఇచ్చిండట గీ కానిస్టేబుల్ అన్న. పేరు కిరణ్ గౌడ్. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. బెట్టింగ్లు చేపట్టి పబ్లిక్ పానాలు పోతున్నాయని ప్రమోట్ చేస్తున్నోళ్ళ మీద కేసులు పెడుతుండ్రు కదా. పుణుకులాడుతుంటే కిరణ్ అన్న పంటనం బయటపడ్డదట. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. గమ్మత్ ఏందంటే ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్ కు సుద్దులు చెప్తుంటాడు. వెనకమర్ల నడిపిస్తున్న కథ గిట్లున్నది. రూల్స్ జనానికి గాని మనం పాటిస్తానికి కాదు అనుకున్నాడేమో. ఇక బెట్టింగ్ యాప్లకు సపోర్ట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లు, సెలబ్రిటీల మీద కేసులు పెట్టిండ్రు కదా. వాళ్ళందరికీ నోటీసులు పంపిండ్రట పోలీసులు ఎంక్వైరీకి రావాలని. అయితే బిగ్ బాస్ సెలబ్రిటీలు విష్ణుప్రియ, టేస్టీ తేజ తరపున పంజాగుట్ట పోలీసులను కలిసిండు ఆర్జే శేఖర్ భాష. షూటింగ్ ఉంది, 3 రోజులు టైం కావాలని అడిగితే సరే అన్నారట. అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు. వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే లీగల్ మేడం, చేసేసి మేడం, తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు. రేపు ఇంకెందరు పంతనం బయట పడుతుందో, ఇంకెందరి మీద కేసులు అయితాయో.